అగైన్ హీఈస్ నాట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ గవర్నమెంట్ కాదు ఆయన. ఇన్ఫాక్ట్ మోదీ గారు చాలా స్టాంచ్ ఫాలోవర్ అయినా. కాకపోతే ఆయన మనసులో ఉండే ఆవేదన అది అడిగారు, క్వశ్చన్ చేస్తారు, కరెక్ట్. కానీ మన ప్రాణం పోయిన తర్వాత మన ప్రాణానికి వాల్యూ లేదు అన్నట్టు గవర్నమెంట్ బిహేవ్ చేయకూడదు. దట్ ఈస్ నాన్ నెగోషియబుల్. అది బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా. అండ్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎ నేషనలిస్ట్. ఐ బిలీవ్ మన దేశం ఇది సోవరెన్ దేశం నమ్ముతా నేను. 5 దేశాలు ఉన్నాయి, అందులో అమెరికా ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, ఇజ్రాయెల్ ఉంది, భారత్ ఉంది. పట్నాల సురేష్ విశాఖపట్నానికి చెందిన ఒక భారతీయుడు. ఇవాళ ఈ ప్రపంచంలో ఈ భూమి మీద లేడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తికి 2 పిల్లలు. జితిన్ 13 సంవత్సరాలు, నహీన్ 10 సంవత్సరాలు. సెటే బెల్లో అనే షిప్ లో చీఫ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు ఆ వ్యక్తి. ఇన్ఫాక్ట్ ఆ వ్యక్తి వచ్చేసి ఉండాలి, రీప్లేస్ అవ్వాలి. కాకపోతే రీప్లేస్మెంట్ ఎవరు దొరకలేదని చెప్పి హ్యూమానిటీ గ్రౌండ్స్ లో ఆ వ్యక్తి కంటిన్యూ అవుతూ ఒక షిప్ మీద ఉన్నాడు. తన వృత్తి ధర్మాన్ని, కర్తవ్యాన్ని కరెక్ట్ గా నిర్వర్తించినందుకు తనకు దొరికిన వాళ్ళ మెడల్ ఏంటో తెలుసా? ప్రాణం పోయిన తర్వాత కూడా అమెరికా లాంటి దేశం ఈ షిప్ మీద మిజైల్ వేసిన తర్వాత మనం అఫీషియల్ గా అంత గట్టిగా అమెరికాను దండించట్లేదు. ఏదో మాట వరుసకో మాట అనేసి అనిపించేసుకుంటున్నాం. నేను కొంచెం భావోద్వేగానికి వాళ్ళు గురైతే క్షమించండి. ఆదిత్య శర్మ 23 సంవత్సరాలు, 23 డెక్ క్యాడెట్. అదే కమర్షియల్ కార్గో షిప్ మీద ఉన్నాడు ఆయన. ఎంతో జీవితం ఉండే ఉంటుంది కదా, ఇవాళ ఆ వ్యక్తి ప్రాణం కూడా పోయింది. శివానంద్ చౌరసియా అని 3వ వ్యక్తి, భారతీయుడు. అదే షిప్ మీద ఉన్నాడు, ప్రాణం పోయింది. ఈ షిప్ మీద పలావ్ ఫ్లాగే ఉండొచ్చు, కానీ అదే షిప్ లో పనిచేస్తున్న క్రూ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భారతీయులు అని చెప్పి మిజైల్ కొట్టే ముందు అమెరికాకి తెలుసు. మహా అయితే ఏమనుకుంటుంది, భారతదేశం ఒక సాఫ్ట్ స్టేట్, పెద్దగా ఎక్కువ మాట్లాడుతూ ఖండించదు, 1-2 మాటలు ఎంఏలో ప్రెస్ రిలీజ్ ఇచ్చేసి వదిలేస్తారు. వాళ్ళు రియల్ వరల్డ్ కాన్సిక్వెన్సెస్ మనం చూడడానికి ఏం ఉండదు కదా అని చెప్పి చేసే ఉంటారు వాళ్ళు. Of those Indian sailors that were caught in the midst of this crossfire in West Asia when an attack took place on their vessel MT Setubello, 3 of them have unfortunately died in that. ఈ కంపెనీ ఏదైతే ఉందో భారతదేశ కంపెనీ సెటబెల్లో అని చెప్పి వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు ఇవాళ యూఎస్ ని. మీరు చెప్పండి, మీరైతే మాకు వార్నింగ్ ఇవ్వలేదు కదా, ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు కదా, మీరు మిజైల్ కొట్టి ఇలాంటి ప్రమాదాన్ని మా షిప్ మీద తెచ్చే ముందు, కార్గో షిప్ ఇది, కేవలం మీరు నమ్ముతున్నారు మెయిన్ రూల్స్ ని ఉల్లంఘించామని చెప్పి, ఇరాన్ ఆయిల్ మా దగ్గర ఉందని చెప్పి మీరు నమ్ముతున్నారు. ఓకే, బట్ అట్లీస్ట్ ఒక మాట వార్నింగ్ అయినా ఇవ్వాలి కదా. అది ఎందుకు రాలేదు మాకు? మీరు ప్రూఫ్ చూపించాడని చెప్పి వీళ్ళు అడుగుతున్నారు. అంతెందుకు, రోజుకి 2 మిలియన్ బ్యారెల్స్, 2 మిలియన్ బ్యారెల్స్ అదే స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ నుంచి చైనాకి వెళ్తుంటాయి. ఇవన్నీ మళ్ళీ ఆన్ రికార్డ్ ఉండవు, మళ్ళీ గోస్ట్ షిప్స్ అంటారు కదా, ట్రాన్స్పోర్టర్లు మూసేసుకొని ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్స్ అన్ని క్లోజ్ చేసుకొని నీట్గా సరదాగా వెళ్ళిపోతుంటాయి. సరదాగా అమెరికాకి తెలియదని కాదు, తెలుసు. కానీ చైనా మీద ఈగ వాళ్తే, చైనీస్ షిప్ మీద ఇలా కొట్టింది, అమెరికన్ టామహాక్ మిజైల్ పడింది, లేదా పలానా బాంబు పడింది అని చెప్పి చైనాకి తెలిస్తే రచ్చ చేసేది గ్లోబల్ ప్లాట్ఫామ్స్ లో. అందుకని అన్ని బ్యారెల్స్ పట్టుకెళ్తే ముక్కు మీద వేలేసుకుంది అమెరికా. ఇవాళ దీనికి సంబంధించి రకరకాల ఆర్గ్యుమెంట్స్ వినబడుతున్నాయి, నేను కాదనట్లేదు. నేను లెఫ్ట్ సైడ్ ఉండే వాళ్ళు, గవర్నమెంట్ పట్టుకుందాం అనుకునే వాళ్ళు, క్వశ్చన్ చేద్దాం అనుకున్నా తప్పులేదు. ఎక్కడి వరకు వెళ్తున్నారంటే, ఆదిత్య శర్మ ఉన్నారు కదా, ఆయన తండ్రి, ఆయన బయటకు వచ్చి పబ్లిక్ గా ఒక విన్నపం చేశారు. ఆయన గవర్నమెంట్ దయచేసి మీరు స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోండి, ప్రధానమంత్రి మాట్లాడాలి, మోదీ గారు మాట్లాడాలి. అగైన్ హీఈస్ నాట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్, యాంటీ గవర్నమెంట్ కాదు ఆయన. ఇన్ఫాక్ట్ మోదీ గారు చాలా స్టాంచ్ ఫాలోవర్ అయినా. కాకపోతే ఆయన మనసులో ఉండే ఆవేదన అది అడిగారు, క్వశ్చన్ చేశారు, కరెక్ట్. భారతీయ పౌరులకి ఇంటర్నేషనల్ వాటర్స్ లో ఇలా జరిగినప్పుడు మనం క్వశ్చన్ చేయాలి. అది కమర్షియలా, నేవీయా, ఇదా అదా, ఏ గవర్నమెంట్ ఫ్లాగ్ ఉందా షిప్ మీద, అవన్నీ మనం ఆలోచించాల్సిన పని కాదు అది. నేను ఇవాళ చెప్తున్నా, అక్కడ స్టాండ్ ఎవరిదైనా క్లారిటీ ఉండాలి. వాళ్ళు ఎలా చనిపోయారో మనం పక్కన పెడితే, చనిపోయిన తర్వాత ఖండించాలి కదా. మన వాళ్ళని తెలిసి వాళ్ళు చంపేసినప్పుడు మనం అమెరికా మీద శాంక్షన్లు విధించగలగాలి కదా. అంతెందుకంటే సంవత్సర కాలంగా ఈ ట్రేడ్ నెగోషియేషన్ అని చెప్పి ఏదో జరుగుతుంది కదా, టారిఫ్లు తగ్గించాలని చెప్పి ఇది ఏదో మాట్లాడుతున్నారు కదా. అమెరికన్స్ ఇక్కడికి వస్తున్నారు, ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. ఇది మేము ప్రస్తుతానికి అబేయన్స్ లో పెడుతున్నాం, మీరు దీనికి సమాధానం చెప్పండి. ఎందుకంటే అమెరికా నుంచి అఫీషియల్ గా పెద్ద స్టేట్మెంట్ ఏం రాలా, వాళ్ళు సారీ కూడా చెప్పలేదు ప్రస్తుతం, ఇప్పటిదాకా చెప్పలా. వాళ్ళు ఎక్నాలెడ్జ్ చేయలేదు, అక్కడ ఏం జరుగుతుందో చెప్పలేదు. మనం అడుగుతున్నా కూడా సైలెన్స్, రేడియో సైలెన్స్. ఎనీవేస్ ఇక్కడ రాజకీయాలు తయారైందంటే ఇరుపక్కల 2 సైడ్స్. నేను ఒక సైడ్ అని చెప్పట్లేదు. లెఫ్ట్ సైడ్ ఏం చేస్తున్నారు, ఈ బిడ్డ తండ్రి ఆయన పాత ట్వీట్లన్నీ లాక్కొని వచ్చి ఆయన పొలిటికల్ బిలీఫ్స్ ని ముందు పెట్టి ఆయన్ని షేమ్ చేస్తున్నారు. అది ఎలా కరెక్ట్? అది ప్రతి ఒక్కరికి బిలీఫ్ ఉంటుంది. కొంతమందికి బీజేపీ పార్టీ ఇష్టం, కొంతమందికి కాంగ్రెస్ పార్టీ ఇష్టం, కొంతమందికి రాహుల్ గాంధీ గారు ఇష్టం, కొంతమందికి మోదీ గారు ఇష్టం. అరే భారతదేశంలోనూ ఒక ఇండివిజువల్ కి తన ఒపీనియన్స్ ఉండడం సర్వసాధారణం. అది ఆ ఒపీనియన్ పొలిటికల్లీ కరెక్టా కాదా అని మనం పక్కన పెడదాం. బట్ ఆయన ఇవాళ రోడ్డు మీద లాక్కొచ్చే షేమ్ చేస్తున్నారు ఇవాళ. అలా అని చెప్పి రైట్ సైడ్ ఉండే వాళ్ళు కూడా లేదు, ఇది మనకు సంబంధం లేని విషయం, అది ఇంటర్నేషనల్ షిప్. అది ఇన్ఫాక్ట్ మనం అడ్వైజరీస్ జారీ చేసాం, ఎప్పటి నుంచో చెప్పాం స్టేట్ ఆఫ్ హార్మస్ కూడా మనం వెళ్ళొద్దని చెప్పి వార్నింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు వెళ్తే అది ఎవరు పూర్తి చేయదని చెప్పి అడుగుతున్నారు. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నా, ఎవరు కావాలని చెప్పి అలాంటి జాబ్స్కి వెళ్ళరు. అది భద్రతా దళాలైనా లేదా కమర్షియల్ కార్గో షిప్స్ అయినా బ్రతుకు తెరువు కోసం వెళ్తారు, డబ్బుల కోసం వెళ్తారు, ఫ్యామిలీ కోసం వెళ్తారు, పిల్లల కోసం వెళ్తారు, భార్య కోసం వెళ్తారు. సో వాళ్ళని ఇలాంటి స్టేజ్లోకి వచ్చి ఒక ముగ్గురు చనిపోయిన తర్వాత మనం గవర్నమెంట్ని కాపాడాలనుకోవడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ హ్యాస్ టు బి హెల్డ్ అకౌంటబుల్, గవర్నమెంట్ క్వశ్చన్ చేయాలి. అందుకని ఇవాళ 2 సైడ్ వాదులు మీకు వినిపించేసి అసలు అక్కడ ఏం జరిగింది. అండ్ ఇవాళ నేను చెప్తాను కదా, మన ఫారెన్ పాలసీ ఏదైతే ఉందో యూనిఫామ్లీ సోవరెన్ గా ఉండాలని చెప్పి నేను నమ్ముతున్నా. అది ఎలా అనే క్వశ్చన్ మీకు వస్తే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇవాళ. అండ్ దీనికి సంబంధించి భారతదేశ గవర్నమెంట్ ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చినా కూడా దాని మీద నేను రెస్పాండ్ అవుతా. ఇప్పటికి ఎక్కడ దాకా వచ్చాం మనం, జయశంకర్ గారు కానీ, రణధీర్ జైస్వాల్ గారు కానీ, ఎంఈఏ కానీ ఖండించింది. కానీ ఎక్కడ అది డిమార్ష్ జారీ చేసాం మనం డిప్లొమాట్స్ కి. బట్ అక్కడ దాకా ఆగిపోతే కరెక్టేనా? అక్కడ పోయిన ప్రాణాలు ఏదో రెస్క్యూ అయిపోయి జనాలు బ్రతికేసి వచ్చేయలేదు కదా, 3 ప్రాణాలు పోయినాయి. ఇది ఒక సగటు భారతీయుడే నేను అడుగుతున్నా, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు. ఇది నాకు ఇండియా ఫస్ట్ వస్తుంది, ఇండియా రెస్పాండ్ అవ్వాలని చెప్పి నేనైతే భావిస్తున్నా.
అలా రెస్పాండ్ అవ్వగానే నేను వీడియో చేస్తాను. నేను నా సైడ్ నుంచి వచ్చే ఈ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా మీరు చూడాలి అనుకుంటే ఒకటే పని, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్ డన్ డన్. ఈ నాలెడ్జ్ పిల్ మీ దాకా తెచ్చే పుచ్చిన్నది. అసలు మీకు మొత్తం కాంటెక్స్ట్ అర్థం కావాలంటే మనం కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాలి. కట్టే కొట్టే తెచ్చేలా చెప్పాలంటే స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అని చెప్పి అది ఇరాన్ కింద ఒమాన్ పైన UAE దగ్గర ఒక చిన్న చోక్ పాయింట్. అది 30-32 కిలోమీటర్లు ఉంటుంది. ఇది గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ మొత్తాన్ని కుదేలు చేసింది ఇవాళ. అది ఎందుకు? అమెరికాకి ఇరాన్కి జరుగుతున్న ఒక యుద్ధం వల్ల. ఇరాన్ అక్కడ సీ మైన్స్ పెట్టి అమెరికా దాన్ని కాపలా కాస్తూ షిప్స్ని బయటికి వెళ్ళనివ్వక కొన్ని షిప్స్కి వాళ్ళు డబ్బులు తీసుకొని వెళ్తే అది ఒక పెద్ద రచ్చ అయిపోయి ఉంది ఇప్పుడు అక్కడ. ఇప్పుడు అలాంటి ప్లేస్లో US కేటగారికల్గా బాంబింగ్ చేస్తుంది. ఏ షిప్స్ని ఇక్కడ ఏ షిప్స్ అయితే US వీళ్ళు ఇరాన్ ఆయిల్ క్యారీ చేస్తున్నారు అని నమ్మకం పెట్టుకుంటే ఆ షిప్స్ని, ఇన్ఫాక్ట్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ మాత్రమే కాదు, ఆ ఒమాన్ కోస్ట్ ఏదైతే ఉంటుందో, ఎందుకంటే ఈ పర్టికులర్ సెటబెల్లో ఇన్సిడెంట్ జరిగింది ఒమాన్ కోస్ట్ దగ్గర, స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర కాదు. సో ఆ ఏరియా మొత్తం నేను చెప్తుంది స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్ అనగానే ఆల్మోస్ట్ ఒక వార్ జోన్లో ఉంది. అలాంటి క్రమంలో పలానా షిప్స్ కొన్ని ఇరాన్ ఆయిల్ని పట్టుకెళ్తున్నాయి, మేము చెప్తున్నా పట్టుకెళ్తున్నాయని చెప్పి US అంటుంది. కానీ అది వార్ క్రైమ్. అది సివిలియన్ షిప్స్, అవి కార్గో షిప్స్, అవి వాళ్ళు మర్చెంట్ నేవీ పీపుల్ వాళ్ళందరూ. అలాంటి షిప్స్ని గురి చూసి కొడుతుంది US. అందులో 3 రోజుల్లో 3 షిప్స్ని కొట్టి నా పేరు కూడా మీకు చెప్తా. మరీవెక్స్ అని ఒకటి, జల్వీర్ అని ఒకటి, సెటబెల్లో అని ఒకటి. ఇప్పుడు ఈ రెండిట్లో జరిగిన వాటిల్లో ఒక వాయిస్ రికార్డింగ్ మనం వినొచ్చు. ఒక షిప్ కెప్టెన్ మాట్లాడుతున్నాడు, ఇండియన్ రిక్వెస్ట్ చేస్తున్నాడు, మన వాళ్ళ మీద బాంబింగ్ జరిగింది, ఫైర్ పట్టుకుంది, రెస్క్యూ చేయండి అని చెప్పి. ఒమాన్ హెలికాప్టర్ వచ్చి కాపాడింది. So this is motor tanker Marivex. This is motor tanker Marivex. We are fire on board. We have fire on board and vessel is sinking. US Navy attacked the missile on our engine room. We have hold the bottom. We have థ్యాంక్ఫుల్లీ అందులోపల ఉండే మన భారతీయులందరినీ సేఫ్గా బయటికి తీసుకెళ్ళగలిగారు. అలాగే రెండో షిప్లో కూడా, ఇప్పుడు మూడో షిప్లో ఏమైందంటే 24 క్రూ మెంబర్స్ ఆన్ బోర్డు ఉంటే 21 మెంబర్స్ని మాత్రమే కాపాడగలిగింది ఆ రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉందో. మిగతా 3 ఫస్ట్లో మిస్సింగ్ అని చెప్పారు. నేను కూడా 3-4 డేస్ బ్యాక్ వీడియో చేసినప్పుడు చెప్పా 3 భారతీయులు మిస్సింగ్ ఉన్నారు అని చెప్పి. దాని తర్వాత వాళ్ళ దేహాలు షిప్ మీద దొరికాయి, దే వర్ డిక్లేర్డ్ డెడ్. అండ్ దీని తర్వాత దీని చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏదైతే ఉందో దట్ ఈస్ వెరీ వెరీ ప్రాబ్లమాటిక్, ముఖ్యంగా భారతదేశం సైడ్ నుంచి. ఇవాళ ఇంత సాఫ్ట్గా మనం ఉండాలి అని చెప్పి ఎవరు అనుకోకూడదు. నాకు కొన్ని ట్వీట్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. అగైన్ బోత్ సైడ్స్, ఎవరి రాజకీయ లబ్ధి వాళ్ళకి కావాలి. ఇప్పుడు ఇక్కడ అక్కడ ప్రాణాలు ఎవరికి అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఆన్సరబుల్? వాళ్ళకి మనం భారతదేశంలో పుట్టాం, బ్రతుకు తెరువు కోసం ఇల్లు ఒక పని చేసుకుంటున్నాం. మనం ఇంటర్నేషనల్ వాటర్స్లో ఉన్నాం, మన ప్రాణం పోయింది. మన ప్రాణాలకి భారతదేశం రెస్పాన్సిబుల్ అని చెప్పి మనం అనుకోకపోవడం అది సెకండరీ. అది ఇక్కడ కానీ మన ప్రాణం పోయిన తర్వాత మన ప్రాణానికి వాల్యూ లేదు అన్నట్టు గవర్నమెంట్ బిహేవ్ చేయకూడదు. దట్ ఈస్ నాన్ నెగోషియబుల్. అది బీజేపీ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ అయినా. వెన్ ఐ సే రెస్పాన్స్, ఎందుకంటే రెస్పాన్స్ అనగానే కొంతమంది MEA ట్వీట్స్ చూపించవచ్చు, MEA ప్రెస్ రిలీజ్ చూపించవచ్చు. సాఫ్ట్గా డిమార్క్స్ చేయడం వల్లే కదా అమెరికా ఇక్కడ దాకా ఆలోచిస్తుంది. భారతదేశాన్ని ఇలా చేసి ఏదో చేసేది, ఏదో వేసేయండి చూద్దాం, తర్వాత చూసుకుందాం. లోపల భారతీయులే కదా ఉన్నారు, చైనీస్ లేరు కదా లోపల, వేసేద్దాం అని చెప్పి ఎందుకు అనుకుంది అమెరికా? మనం సాఫ్ట్గా ఉన్నాం కాబట్టి మన వెయిట్ అనేది అమెరికాకి తెలియాలి. అమెరికా ఇస్ ఎ వెరీ పవర్ఫుల్ నేషన్, దాన్ని ఎవరు డిస్కౌంట్ ఇవ్వట్లేదు దానికి. అండ్ ఐ బిలీవ్ జియో పాలిటిక్స్ ఇస్ వెరీ వెరీ కాంప్లికేటెడ్. ఏదో సింపుల్గా చప్పట్లు కొడితే అయిపోయేది కాదు అది. అందుకని అప్పుడు ట్రంప్ గారు మనం పదే మాట్లాడుతున్నప్పుడు మనం స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాలి కదా అని చాలా మంది అన్నా కూడా ఓకే, ఇలాంటి టైంలో చాణక్యని ఇది బెటర్, వెయిట్ చేయడం బెటర్ అని నమ్మిన వ్యక్తిని నేను. మన టైం కూడా వస్తుంది, కరెక్ట్ టైంలో మనం ఇవ్వాలి, టైమింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని. కానీ ఇక్కడ జనాల ప్రాణాలు పోయినప్పుడు మనం సింపుల్గా తీసుకుంటే ఇది ఒక ప్రెసిడెంట్ సెట్ చేసినట్టు అవుతుంది. ఎందుకంటే మన వాళ్ళు ఇంకా నేను చెప్తున్నాను కదా, సింపుల్ లాజిస్టిక్స్ మీకు ఇస్తున్నాను నేను. ఈ ఎంటైర్ వరల్డ్లో ఉండే కమర్షియల్ కార్గో వర్క్ ఫోర్స్ ఉంటుంది కదా, అందులో 3 లక్షల మంది భారతీయులు ఉన్నారు. అంతెందుకు అదే ఏరియాలో ఇవాళకి కూడా 18,000 మంది ఉన్నారు అక్కడ భారతీయులు. డజన్ల కొద్ది షిప్లు ఉన్నాయి. అంటే ఇవాళ ఈ షిప్కి జరిగింది, రేపు ఇంకొక షిప్కి జరగదని ఏంటి గ్యారంటీ? మరి అంటే మనం లైట్గా ఏదైనా తీసుకుంటే ఇట్స్ వరీసమ్, అలార్మింగ్ అని మాట్లాడడం కన్నా 100% వాక్ ద టాక్ జరగాలి ఇక్కడ. అంటే అమెరికాకి తను చేసిన పనికి హీట్ తగలాలి. ఇట్ మైట్ నాట్ బి అ వెరీ బిగ్ థింగ్, బట్ ఖచ్చితంగా తగలనేది నేను భావిస్తున్నాను. ఇట్ కుడ్ బి యాజ్ సింపుల్ యాజ్ ఇప్పుడు ట్రేడ్ డీల్ చెప్పాను కదా, ట్రేడ్ డీల్ మీరు ప్రస్తుతానికి హోల్డ్లో పెట్టండి. మీరు సమాధానం ఇచ్చేదాకా, దీనికి మీరు అకౌంటబిలిటీ తీసుకునేదాకా, నెక్స్ట్ టైం ఇలా జరగదు అని చెప్పేదాకా ఇది హోల్డ్లో ఉంటుందని చెప్పండి. చెప్పమన్నాడు. దట్ ఈస్ సంథింగ్ దట్ ఐ బిలీవ్ ఇన్. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కెనాట్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్ అంటున్నారు కదా. దేర్ ఇస్ ఎ బ్రిగేడ్, కొంచెం రైట్ సైడ్ ఎలానే ఉండేవాళ్ళు ఇలా అంటారు, నేను కాదనట్లేదు. బట్ ఇక్కడ ప్రాబ్లం రెస్పాన్సిబిలిటీ కాదు. భారతదేశ సివిలైజేషనల్ ఐడెంటిటీ అని నమ్ముతాను నేను. ఒక భారతీయుడు ఎక్కడున్నా కూడా తన రూట్స్ ఇక్కడే ఉంటాయి కదా. ఏదైనా జరిగినప్పుడు అవతల కంట్రీ తెలిసి చేసినప్పుడు దీన్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. అమెరికాకి ఇవాళ మాకు తెలియదు అక్కడ లోపల భారతీయులు ఉన్నారని చెప్పి ఎన్ని కహానీలు చెప్పినా కూడా దట్స్ మన కళ్ళల్లో చూసి అబద్ధాలు చెప్తున్నట్టు. అది తెలిసి లోపల భారతీయులు ఉన్నారు అని చేసినప్పుడు మనం సైలెంట్గా ఉండి చాలా మైల్డ్గా ఉంటే వాళ్ళ ప్రాణాలకు మనం వాల్యూ ఇస్తున్నట్ట. అదే నా క్వశ్చన్ అంతే. ఆ సివిలైజేషన్ ఐడెంటిటీకి మనం వాల్యూ ఇస్తున్నట్ట. అందుకనే కొంచెం కఠినంగా రియాక్ట్ అవ్వాలని చెప్పి నేను భావిస్తాను. ఇది ఇవాళ సురేష్ అనే వ్యక్తి మన తెలుగు స్టేట్స్ నుంచి హెయిలింగ్. ఆదిత్య అనే వ్యక్తికి 23 సంవత్సరాలు. శివానంద్ చౌరసియా ఫ్యామిలీ చూడండి ఒకసారి, మీరు విజువల్ చూడండి. మీరు వీళ్ళ జీవితాలకు మనం ఇవ్వాలి అంటే వీళ్ళలా బయటికి వెళ్ళి బ్రతుకుతున్నారు కదా. ఆ వర్క్ ఫోర్స్ ఉంది కదా, సీఫేరర్స్ ఉన్నారు కదా, మన భారతీయులు 18,000 మంది ఉన్నారు కదా. అదే మిడిల్ ఈస్ట్ గల్ఫ్ రీజియన్ లో వాళ్ళకి ఇది జరగదు అని మనం హామీ కల్పించగలగాలి. దీని మీద మీరు ఏమంటారు నాకు కింద కామెంట్స్లో మీరు ఖచ్చితంగా మీరు రాయండి. అండ్ దిస్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఎ నేషనలిస్ట్. ఐ బిలీవ్ మన దేశం ఇది సోవరెన్ దేశం అని నమ్ముతాను నేను. 5 దేశాలు ఉన్నాయి, అందులో అమెరికా ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, ఇజ్రాయెల్ ఉంది, భారత్ ఉంది. సో మనం ఇలాంటి ఏదైనా ఒక స్టేట్మెంట్ చేయాలంటే
ఈ ప్రపంచం మొత్తంలో మనకు అర్హత ఉంది, మనం క్వశ్చన్ చేయగలుగుతాం. అందుకే చెప్తాను యూనిఫామ్ వే ఆఫ్ గివింగ్ ఇట్ బ్యాక్ అని ఉంది. జయశంకర్ గారు ఫిన్లాండ్లో ఉన్నట్టున్నారు. ఐ వాజ్ వాచింగ్ న్యూస్, ఒక ప్రెస్ ఇంటరాక్షన్ లాంటిది జరుగుతుంది. ఈ యూరోపియన్ యూకే బేస్డ్ ప్రెస్ కూర్చొని ఉన్నారు. వాళ్ళు ఒక క్వశ్చన్ అడిగారు జయశంకర్ గారు. ఇది ఎందుకు చెప్పినాను మీకు, ఇదంతా అయిన తర్వాత మీకు అర్థమవుతుంది. మీరు రష్యన్ ఆయిల్ మీరు కొంటున్నారు కదా, యుక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతున్నప్పుడు మీరు రష్యాకి ఎలానే ఉన్నారు కదా అని చెప్పి వాళ్ళు అగైన్ చురకేద్దామని వేసారు వాళ్ళు భారతదేశానికి. ఇప్పుడు EU కానీ యూకే కానీ అమెరికాకు ఉన్నంత స్టాండింగ్ లేదు ఇవాళ. దే ఆర్ నాన్ సోవరెన్ కంట్రీస్ అవి. సో వాళ్ళకి ఇచ్చేయడం చాలా ఈజీ అండ్ ఇంపార్టెంట్ కూడా. అందుకని ఇదే జయశంకర్ గారు కుర్చీలో కూర్చొని ఇప్పుడు ఇరాన్కి యూఎస్కి యుద్ధం మొదలైనప్పుడు మిడిల్ ఈస్టర్న్ ఆయిల్ మొత్తం మీరు కొన్నారు కదా, మరి అక్కడ సప్లై తక్కువ చేసింది ఎవరు? మీరే కదా. మేము ఇంకెక్కడి నుంచి అయితే కొనాలి కదా, అందుకనే రష్యా నుంచి ఆయిల్ మేము తెచ్చుకున్నాం అని చెప్తూ I buy oil based on cost and availability. So at that point of time, much of the oil available on the market was Russian because Europeans were essentially buying up the Middle East oil. గత కొన్ని దశాబ్దాలుగా భారతదేశం మీద దాడులు జరుగుతున్నప్పుడు రకరకాల ఆపరేషన్ల పేర్లు పాకిస్తాన్ పెట్టి భారతదేశం మీద చేస్తున్నప్పుడు 1961లో అవని, 65లో అవని, 71లో అవని ఆపరేషన్ ద్వారకా పేరు. ఆ మిజైల్స్, వార్షిప్స్ వాటి మీద ఏ పేరు ఉంది? యూరోపియన్ పేర్లు లేవా? యూరోపియన్ మిజైల్స్ భారతదేశాన్ని అన్నిసార్లు కొట్టినప్పుడు యూరోప్ ఏమైనా ఆలోచించిందా భారతదేశం గురించి? లేదు, భారతదేశం మీద పడుతుంది పాకిస్తాన్కి మేము అమ్మితే అని చెప్పి వాళ్ళు బిజినెస్ చేసుకున్నారు. అలాగే ఏ దేశానికి ఆ దేశం ముందు వస్తుంది, మా దేశానికి మా దేశం ముందు వస్తుంది అని చెప్పి ఇచ్చారు, చాలా గట్టిగా ఇచ్చారు. వెరీ కమెండబుల్. బట్ సార్ అదే కైండ్ ఆఫ్ అగ్రెషన్ అమెరికా మీద కూడా ఉండాలి. ఇవాళ జయశంకర్ గారు ట్వీట్ వేశారు, బట్ రియల్ వరల్డ్ కాన్సిక్వెన్సెస్ అమెరికా చూస్తుందా? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫాక్ట్ ఇదంతా జరుగుతున్న టైంలో లాంగెస్ట్ సర్వింగ్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి ట్రంప్ గారు మోదీ గారికి రాయడం, మోదీ గారు దానికి రెస్పాండ్ అవ్వడం, ఇప్పుడు ఈ టైమింగ్లో ఇలా రెస్పాండ్ అవ్వడం, ముఖ్యంగా మన భారతీయులు ముగ్గురు చనిపోయినప్పుడు ఇది ఎంతవరకు కరెక్ట్ అని జియోపొలిటికల్ సర్కిల్స్ లో మాట్లాడుతున్నారు. ఐ బిలీవ్ ఇన్ ద ఐడియా ఆఫ్ భారత్ అండ్ నాకు ఇప్పటికీ నమ్మకం ఉంది అండ్ ఇంకా టైం కూడా ఉంది మనం రెస్పాండ్ అవ్వాలని చెప్పి నేనైతే భావిస్తున్నా చాలా స్ట్రాంగ్ గా. నేను చెప్పాల్సింది మీ ముందు పెట్టేశాను. మీరు అనుకున్నది కింద కామెంట్స్ లో నిర్భయంగా రాయండి. మీరు ఈ కామెంట్ సెక్షన్ ని ఒక డిస్కోర్స్ పోడియంలో మనం పెడదాం, మాట్లాడదాం, ఓపెన్ డిస్కోర్స్ ఉండనిద్దాం, క్రిటికల్ గా ఉండండి, రాయండి. మీరు ఎటున్నా పర్వాలేదు, రైట్ ఉంటే రైట్ ఉండండి, లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ ఉండండి, బట్ ఏదున్నా రేషనల్ గా ఉండండి చాలు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే వీడియోని చూస్తున్నారో వాళ్ళకి ఒకటే మాట, ఇలాంటి వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది ఎవ్రీ సింగిల్ డే. ఏది ఏమైనా ఈ వీడియో ఇలాంటి వీడియో రావడం మానదు. ప్రపంచం వ్యాప్తంగా ఏది ఇంపార్టెంట్ టాపిక్ అయినా నేను మాట్లాడతా, నా పర్స్పెక్టివ్ మీ ముందు పెడతా. ఒక నాలెడ్జ్ పిల్ల ఇది మీ ముందుకు వస్తుంది. అది మీ దాకా రావాలంటే మీరు ఒక్కటే పని చేయాలి, కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. 10-15 నిమిషాల మొత్తం మ్యాటర్ మొత్తాన్ని కుదించి మీ ముందు పెట్టేస్తా. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. నేను మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తా. ఇక్కడ 2 వీడియోస్ పెడుతున్నా. ఇది తునిలో పాప ఇన్సిడెంట్ గురించి. జ్ఞానేశ్వరి అనే 2.5 సంవత్సరాల అమ్మాయి, పాప ఇంకా దొరకలేదు. ఒకసారి వీడియో చూడండి. మీరు ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళంటే షేర్ చేయండి. లేదు ఇంకొంచెం జియోపొలిటికల్ గా నేను చూద్దాం అనుకుంటున్నానంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ జూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.